గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. మరి ఏపీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో 3వ వంతు విశాఖపట్నం ఖాతాలోకి వెళుతున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? వైజాగ్ ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టేగా. నిజానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై సిటీలతో పోటీ పడే సత్తా విశాఖ నగరానికి ఉంది. భవిష్యత్తులో ఏపీకి గ్రోత్ ఇంజిన్గా మారేది కూడా విశాఖ నగరమే. అందుకే విశాఖని మరో ముంబైగా మార్చాలన్న కమిట్మెంట్ కనిపిస్తోంది ప్రభుత్వాల దగ్గర. ఆ రోజు ఎంతో దూరంలో లేదని కూడా తెలుస్తోంది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న వైజాగ్ స్టేటస్ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. దేశం ఆర్థికంగా గట్టిగా నిలబడాలి అంటే, ప్రపంచం ముందు తలెత్తుకు తిరగాలంటే నగరాలే వెన్నెముకలు. ఈ దిశగా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం గ్రోత్ హబ్స్ పాలసీని తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ స్పాన్సర్ చేస్తున్న గ్రోత్ హబ్స్ జాబితాలో 4 నగరాలని పిక్ చేసుకుంది కేంద్రం. దక్షిణాంధ్ర నుంచి ఎంపికైన ఏకైక నగరం ఏదో గెస్ట్ చేయగలరా? ఏ చెన్నైయో బెంగళూరో కాదు, ఆ క్రెడిట్ దక్కించుకున్నది మన విశాఖపట్నమే. భారీగా పైసలిచ్చి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలి అన్నది మోదీ సర్కార్ సంకల్పం. కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ సంకల్పం మరింత గట్టిపడింది. 10 ఏళ్లలో వైజాగ్ సిటీకి మహర్దశ పట్టి హైజాగ్ సిటీగా మారిపోవడం పక్కా. ఇదే క్లారిటీని కొద్ది కొద్దిగా బలపరుస్తూ మరిన్ని ల్యాండ్ మార్క్స్ రాసుకుంటూ దూసుకుపోతోంది విశాఖ నగరం. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే, ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మనకున్న 53 యూనివర్సిటీలకు దిక్సూచి లాంటిది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలకు కేర్ ఆఫ్ ఇదే అంటూ ఏయూ 100 ఏళ్ల పండుగలో రీకాల్ చేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు గూగుల్ AI డేటా సెంటర్ రాక విశాఖ గర్వకారణాల్లో మరొకటి. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికి గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సో చరిత్రకు వారసత్వ సంపదకే కాదు, అధునాతన టెక్నో హంగులకు అసలైన చిరునామాగా మారుతోంది విశాఖ నగరం. ఇలా వరుస పెట్టి వరిస్తున్న అదృష్టాలు విశాఖను ఆల్రౌండ్ సిటీగా, యూనిక్ అర్బన్ సెంటర్ గా ప్రపంచ పటం మీద గొప్పగా నిలబెట్టాయి. అందుకే కాబోలు గూగుల్ కూడా వెతుక్కుంటూ వచ్చి విశాఖలో వాలిపోయింది. ఎవ్రీబడీ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజన్, బట్ గూగుల్ హస్ సెలెక్టెడ్ ఆంధ్రప్రదేశ్, దట్ టు విశాఖపట్నం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్స్ అంటే 1 గిగావాట్ సామర్థ్యంతో అతి త్వరలో నిర్మాణం కాబోతోంది గూగుల్ డేటా సెంటర్. ఇక్కడి నుంచి ఏర్పాటయ్యే అండర్ సీ కేబుల్ వ్యవస్థ విశాఖను ఆస్ట్రేలియా, అమెరికా, వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ ఇలా అన్ని మూలల్ని కనెక్ట్ చేస్తుంది. వైజాగ్ వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతోందనడానికి ఇంతకంటే రుజువు ఇంకేమీ అవసరం లేదేమో. వై ఓన్లీ వైజాగ్? టెక్నో సంస్థలే కాదు, ఇన్ఫ్రా కంపెనీలు, ఎడ్యుకేషన్ ఐకానిక్ సంస్థలు విశాఖనే ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నట్టు అని వైజాగ్ మీద దేశం మొత్తం స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు గూగుల్ చీఫ్ సుధీర్ పిచై గారు చెప్పినట్టుగా ఒక అందమైన కోస్టల్ సిటీ వైజాగ్ అని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఆయన చెన్నై నుంచి IIT ఖరగ్పూర్కి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు త్రూ వైజాగ్ ఆయన ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు అనుకున్నాడట. ఆ తర్వాత అటువంటి వైజాగ్లో మళ్ళీ ఈరోజు గూగుల్ వాళ్ళ ఇది కేంద్రం పెట్టడం. అవుట్ సైడ్ అమెరికా ఒక $15 బిలియన్, 135,000 కోట్లు, ఇంత పెద్ద FDI ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇండియాకు ఎకనామిక్ ఇంజిన్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై సిటీ. దేశంలోని చాలా నగరాలు ఇండియన్ GDPకి తమ వంతు సపోర్ట్ ఇస్తున్నా ముంబై లాంటి మరో ఎకనామిక్ ఇంజిన్ అవసరం అని ఆర్థిక నిపుణులు వెతికినప్పుడు విశాఖ మీదే పడింది ఫోకస్. ముంబైలా సముద్ర తీరం ఉండడం, ముంబైలా కాస్మోపాలిటన్ కల్చర్ కనిపించడం, ముంబై లాంటి పారిశ్రామిక అభివృద్ధి, అదే సమయంలో ITకి కూడా కేర్ ఆఫ్ గా ఉండడం, రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, దాదాపు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న ఏకైక ఇండియన్ సిటీ వైజాగ్. ముంబైకి దీటుగా విశాఖ నగరం రూపురేఖల్ని మార్చడానికి ప్రభుత్వాలు కూడా కమిట్మెంట్తో పనిచేశాయి, చేస్తున్నాయి.
విభజన సమయంలో ఏపీ క్యాపిటల్ ఎక్కడా అని ఆరా తీసినప్పుడు అందరి చూపు వైజాగ్ మీదే పడింది. రాష్ట్రంలో వేరే ప్రధాన నగరాలు ఎన్నున్నా జనంలో విశాఖ కంటూ ఒక ప్రియారిటీ ఉండనే ఉంది. తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా అమరావతి ఆలోచన పురుడు పోసుకుంది. అటు జగన్ సర్కార్ హయాంలో కాబోయే క్యాపిటల్ గా ప్రమోట్ అయింది విశాఖ నగరం. కానీ ఆచరణలోకి రాలేదు. రాజధాని అనిపించుకోవాలన్న అదృష్టానికి నోచుకోకపోయినా వైజాగ్ మాత్రం రాజబాటలోనే నడుస్తోంది. ఏపీలోనే కాదు, దక్షిణాదిలోనే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, పోర్ట్ సిటీగా ఇప్పటికే కింగ్ సైజ్లో ఎస్టాబ్లిష్ అయింది విశాఖ. 2023 మార్చిలో జగన్ సర్కార్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ప్లాన్ చేసినప్పుడు, గత ఏడాది నవంబర్లో కూటమి సర్కార్ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ పెట్టాలనుకున్నప్పుడు గుర్తుకొచ్చింది నన్ అదర్ దాన్ విశాఖ నగరమే. పెట్టుబడుల సదస్సులే కాదు, గ్లోబల్ ఈవెంట్లు ఏవి జరిగినా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ మీదే టిక్ చేస్తుంది. తర్వాత 2024 మార్చిలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో విజన్ వైజాగ్ సదస్సు జరిగింది. పారిశ్రామికవేత్తలతో పాటు 2000 మంది ప్రముఖుల సమక్షంలో విజన్ వైజాగ్ బ్లూ ప్రింట్ ని ఆవిష్కరించింది అప్పటి ప్రభుత్వం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ, నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురానికి 6 లేన్ల బీచ్ కారిడార్ రోడ్, ఇవన్నీ కలిపి త్వరలో గోల్డెన్ విశాఖ ఆవిష్కారం పక్కా అని తేలిపోయింది. 30 years బ్యాక్ హైదరాబాద్ ఎలాగో ఉందో అదే పొజిషన్లో ఈరోజు వైజాగ్ ఉంది. నేనైతే 100% గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. ఒక 20-25 ఏళ్ళ తర్వాత వైజాగ్ యూ కెనాట్ ఇమాజిన్ ఎలా గ్రోత్ అవుతుందనేది. ఇక్కడ ఒక చక్కటి టెరైన్, మంచి సముద్రం, ఎత్తైన పచ్చటి కొండలు, మరొక అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతం, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియా, అలాగే అనకాపల్లి లాంటి గ్రామీణ ప్రాంతం అన్నీ మిక్స్ అయ్యి ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ ఇది. సైక్లోన్ వచ్చిన ప్రతిసారి గుర్తుకొచ్చే పీడకల హుద్హుద్ తుఫాన్. రాకాసి తుఫాన్ విరుచుకుపడ్డప్పుడు విశాఖ గట్టిగా నిలబడింది. ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీటిని కైలాసగిరి ఆపి నగరానికి రక్షణ రేకుగా నిలబడింది. హుద్హుద్తో విధ్వంసం జరిగినా తట్టుకుని నిలబడి తర్వాతి కాలంలో ఇంకా మెరుగ్గా రీషేప్ అయింది విశాఖ నగరం. తర్వాత కొన్నిసార్లు భూకంపాల వార్తలు భయపెట్టినా విశాఖ నగరం వణికింది లేదు. 3.7కు మించి భూకంప తీవ్రత ఎప్పుడూ నమోదు కాలేదు. ఇక్కడ భూకంపం వచ్చే రిస్క్ తక్కువ. హైదరాబాద్, బెంగళూరు లాగానే వైజాగ్ కూడా సేఫ్ జోన్లో ఉంది అని నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఒక ధీమా సర్టిఫికేటే ఇచ్చింది. భౌగోళిక స్థితి, వాతావరణ పరిస్థితి, ఇప్పుడొస్తున్న పారిశ్రామిక విప్లవం అన్నీ కలిపి వైజాగ్ సిటీని ఫ్యూచరిస్టిక్ సిటీగా మార్చేస్తున్నాయి. ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఏ పార్టీ విజన్ ఎలా ఉన్నా పవర్లోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలది ఒకటే ఇజం, అభివృద్ధిజం. మరీ ముఖ్యంగా విశాఖని అభివృద్ధి చేయాలి అన్న ఇజంలో మాత్రం ఏ మార్పు లేదు. ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే మరో ప్రభుత్వం పూర్తి చేసి రిబ్బన్ కట్ చేస్తుంది. ఒక ప్రభుత్వం డీలోకే చేసుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈగోలకు పోకుండా ఆ ఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలాగా చూస్తుంది. టోటల్గా పాలకులందరూ కంకణబద్ధులై ఒక ఘనమైన కమిట్మెంట్తో విశాఖ నగరాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. 1,35,000 కోట్ల రూపాయలు, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. క్లౌడ్ అండ్ ఏఐ సర్వీసెస్తో పాటు డీప్ లెర్నింగ్, హై స్పీడ్ ట్రైనింగ్కి ఉపయోగపడే గూగుల్ డేటా సెంటర్ కేర్ ఆఫ్ వైజాగ్ తర్లువాడ. ఇది హైటెక్ సిటీ 2.0 అని ప్రచారం జరుగుతోంది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఈ రోజు ఒక మామూలు భూమి పూజలాగా చాలామందికి కనపడవచ్చు. హైదరాబాద్కు కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్కు బొడ్రాయి అనేటువంటిది హైటెక్ సిటీనే. అది హైదరాబాద్ రూపురేఖల్ని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని, తెలుగు జాతిలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. 28 ఏళ్ల క్రితం హైదరాబాద్కి హైటెక్ సిటీ వచ్చి 3 దశాబ్దాల పాటు ఐటీ రెవల్యూషన్కి బలమైన ఆనవాలుగా నిలిచింది. ఇప్పుడు విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ ఏఐ శకానికి అటువంటి ఆశాకిరణమే కాబోతోంది. ఎందుకంటే డేటా సెంటర్కి కనీసం 100 కిలోమీటర్ల పరిధిలో ఈకోసిస్టమ్ ఏర్పాటవుతుందని అంచనా ఉంది. అటు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుని రెడీ టు టేక్ ఆఫ్ అంటోంది భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర వాసుల దశని దిశని మార్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. విశాఖతో మిగతా ప్రపంచానికి ఎయిర్ కనెక్టివిటీ పెరగడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు, యువతకు కొత్తగా ఉద్యోగావకాశాలు, ఇవన్నీ వైజాగ్ లైఫ్ స్టైల్నే మార్చేయబోతున్నాయి.
9వ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా ఉన్న విశాఖ ఎయిర్ కనెక్టివిటీలో మాత్రం 27వ స్థానంలో ఉంది. ఈ గ్యాప్ ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తగ్గించబోతోంది. ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియాతో కలిసి విశాఖలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారీ ప్లాంట్ కి గత నెలలోనే శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లాలో నిర్మించే ఈ పరిశ్రమతో 1,00,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. విశాఖపట్నం నక్కపల్లి మండలంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో 4,000 కోట్లతో భారీ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తున్న ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. IT, in AI, in data centers, in semiconductors, in rare earth minerals, and again in అమరావతి క్వాంటంలో జరుగుతుంది. ఆ క్వాంటమ్ ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ వస్తుంది నెక్స్ట్, ఎందుకంటే డిఫెన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఫుల్ అయిపోయింది. వీఆర్ బిల్డింగ్ ఇండియాస్ వార్షిప్స్ ఇన్ విశాఖపట్నం అండి. చాలా మందికి ఎవరికి తెలియదు విశాఖపట్నం ఏదో కోస్టల్ సిటీ. వీఆర్ బిల్డింగ్ వార్షిప్స్. సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ 2024 సెకండ్ హాఫ్లో విశాఖలోని కాపులుపాడ ఐటీ హిల్స్లో భారీ క్యాంపస్ నిర్మించింది. కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఇక్కడ 8,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. విశాఖ కేర్ ఆఫ్ గా కొత్త క్యాంపస్ల ఏర్పాటుకు రెడీ అంటున్నాయి మరికొన్ని టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలు. RMZ అని దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 1,00,000 crores, 1,00,000 కోట్లండి ఫర్ ఐటీ స్పేస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ డేటా సెంటర్. RMZ గ్రూప్ వెరీ పవర్ఫుల్ గ్రూప్. దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ 1,00,000 crores. ఇప్పటికీ ఇన్ఫోసిస్, TCS కంపెనీలకు భారీగా భూముల కేటాయింపు జరిగింది. మరో 3 నెలల్లో పేపర్ వర్క్ పూర్తి చేసుకుని క్యాంపస్లకు భూమి పూజ జరగబోతోంది. విశాఖలో అమెరికన్ ఎంబసీ, పాస్పోర్ట్ ఆఫీస్, వీసా సెంటర్స్ రాబోతున్నాయి. స్టీల్, సోలార్, ఐటీతో పాటు సముద్ర ఆధారిత పరిశ్రమలతో ఒక వెలుగు వెలగబోతోంది విశాఖ. సో సెమీకండక్టర్స్ చూశారు, రెన్యూబుల్ ఎనర్జీ చూశారు, బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీ చూశారు. తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో మీకు శ్రీకాకుళం కోస్ట్, విశాఖపట్నం విషయంలో వీ హ్యావ్ థోరియం, అబండెంట్ థోరియం. మరి న్యూక్లియర్ ఎనర్జీ చేస్తాకి థోరియం సరిపోదని యురేనియం కావాలి. థోరియంని యురేనియం కింద మార్చాకి మనకు ప్రోటాన్ రియాక్టర్ కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మన బార్క్, రాంబిల్దర్ బార్క్లో దే హ్యావ్ శాంక్షన్ ప్రోటాన్ రియాక్టర్. దాని మీద థోరియంని బ్లాస్ట్ చేస్తే అయినతో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ యురేనియం అండి. వరల్డ్లో లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ అట్ రాంబిల్లీ. సువిశాలమైన తీర ప్రాంతం ఉండడంతో విశాఖ దగ్గర సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోంది ప్రభుత్వం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబిల్లిలో నిర్మించే భారీ సోలార్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన జరిగింది. అటు విశాఖపట్నం పోర్ట్లో ఏషియాలోనే పెద్దదైన విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్య సంపదలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇలా పర్యావరణ సమతుల్యతని పాటిస్తూ పారిశ్రామికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖ వైపు చూసే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA కూడా చురుగ్గా కదులుతోంది. ఇలా అభివృద్ధిలో పరుగులు తీస్తూనే ఉంది విశాఖ. విశాఖను $1 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేయడమే లక్ష్యం అంటోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రం మొత్తాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికే కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది ఒక్క విశాఖ విషయంలో అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. పైగా అసాధ్యం కాదు, సుసాధ్యమే అని ధీమాతో ఉన్నారు. ఎందుకంటే విశాఖని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా మార్చడానికి ఒక పక్కా ప్లాన్తో వెళుతున్నారు సీఎం చంద్రబాబు. భోగాపురం విమానాశ్రయం 2026 జూలై నాటికి పూర్తి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. గూగుల్ డేటా సెంటర్ 2028 సెప్టెంబర్ నాటికి మొదలు కావాల్సిందే. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు ప్లాంట్ 2028 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలి. రెన్యూ సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ 2 ఏళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టాలి. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తేదీలతో సహా డెడ్ లైన్ పెట్టి పారిశ్రామిక వర్గాల్ని పరుగులు పెట్టిస్తోంది కూటమి సర్కార్. ఇన్ఫోసిస్, రాన్స్టాడ్, అమెజాన్, టెక్ మహీంద్రా, సింబయోసిస్, అదానీ డేటా సెంటర్ ఇప్పటికే విశాఖలో మకాం పెట్టేశాయి. వాటి పనితీరు మీద కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. హైదరాబాద్, బెంగళూరు, పూణేలకు దీటుగా విశాఖను నిలబెట్టాలంటే ఈ మాత్రం క్లారిటీ ఉండాల్సిందేగా. దాదాపు 20 లక్షల కోట్లు అంటే ఇవన్నీ కూడా ఏదో నేమ్ సేక్ ఎంఓఎస్ కూడా కాదు. మనం చూస్తా ఉన్నాం, ఒక పక్క కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, లేకపోతే TCS కావచ్చు, సత్వా కావచ్చు, రహేజా కావచ్చు, IBM కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఈ నేమ్ ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం వైపు వస్తూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖ, విజయవాడ, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో వేగం పెంచబోతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ని సీరియస్గా పరిశీలిస్తున్నారు.
పరిశ్రమలు, జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను ఉమ్మడి విశాఖకు తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తోంది కూటమి ప్రభుత్వం. వాటర్ కూడా సీఎం గారి వాల్యూ 6 monthsలో గోదావరి వాటర్ ఇక్కడ తీసుకొస్తారంటారు. నెక్స్ట్ ఇయర్కి పోలవరం 24 TMC వాటర్ తీసుకొస్తారంటారు. అంటే ప్రజలకు తెలవాలి కదండి, ఈ డేటా సెంటర్కి వాటర్ అయిపోద్ది, పవర్ పట్టి ఎంత బ్యాక్ ఎండ్లో ఎంత ప్లానింగ్ ఉందంటే less than 6 monthsలో గోదావరి వాటర్ వచ్చేస్తుంటారు, less than 1 yearలో పోలవరం వాటర్ వచ్చేస్తుంటారు 27 కల్లా. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ విల్ ఇనాగరేట్ దట్ అంటున్నారు. ఈ డేటా సెంటర్ కూడా 2 yearsలో పూర్తి చేస్తారంటున్నారు. సో దిస్ ఈస్ బికమింగ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లా లాగే ఇప్పుడు విశాఖపట్నానికి అనకాపల్లి జిల్లా. శివారు ప్రాంతాల అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకుని చేసి చూపించిన చంద్రబాబు అదే ఫార్ములాని పాటిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్, మెగా ఫార్మా యూనిట్లు అన్నీ అనకాపల్లి జిల్లాలోనే రాబోతున్నాయి. పరిశ్రమలతో పాటు అత్యాధునిక రోడ్లు, రైల్ కనెక్టివిటీ, లాజిస్టిక్ హబ్లతో వెలగబోతోంది అనకాపల్లి ప్రాంతం. గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో రావడం, దాదాపు 188,000 మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, అంటే ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఈ యొక్క పెట్టుబడి రావడంతో కూడా నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది వలసలు వెళ్ళేవారు ఉద్యోగాల కోసం. ఈరోజు విశాఖపట్నం ప్రాంతానికి అనేక మంది విశాఖపట్నం ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది. విశాఖకు పెట్టుబడులు తీసుకురావడంలో కూడా వేగంగా కదులుతోంది ప్రభుత్వం. 2024 జూన్ నుంచి కుదిరిన ఒప్పందాల్లో మెజారిటీ ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. 2028 నాటికి రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగానే కాదు దేశంలోకెల్లా కీలక పారిశ్రామిక ముఖద్వారంగా నిలవబోతోంది విశాఖ నగరం. ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఒకప్పటి ఇసుకపట్నం, నిన్న విశాఖపట్నం, రేపటి రోజున వెలుగుల పట్నం, వైబ్రెంట్ సిటీ. కాకపోతే ఒకే ఒక్క నెగటివ్, రాష్ట్రానికి ఒక మూలన ఉంది అనే వెలతి. రెండో వైపు నుంచి ప్రయాణించాలి అంటే చాలా దూరం అని, లేదంటే వైజాగ్కి రాజభోగం ఎప్పుడో దక్కేదేమో. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.